మన ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి విరివిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యం మరి ఎంతో గొప్పది. మరి దేవుని గుణమైన మనం సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అని వాక్యం సెలవిస్తారు. ఎందరైతే దేవునితో సమాధానం ఉంటారో వాళ్ళు మనుషులతో కూడా సమాధానంగా ఉండగలరు. మనం దేవునితో సమాధానం లేకుండా మనుషులతో సమాధానం పడలేం. మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మోషేని పిలిచాడు. మోషే, నేను మిమ్మల్ని తీసుకెళ్లాలనుకున్న కనాను దేశానికి 12 మంది పెద్దలను పిలువు, ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్క పెద్ద పిలువు, వాళ్ళందరినీ కనాను దేశానికి వేగుల వారుగా పంపించు. ఆ దేశాన్ని చూడమను, అక్కడున్న ప్రజలను చూడమను, అక్కడున్న వాతావరణాన్ని చూడమను, ఆ దేశంలో ఉన్నదంతా చూడండి ఎలా ఉన్నదో చూచి రండి అని దేవుడు మోషేకి చెప్పాడు. మోషే వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్క పెద్ద మనిషిని ఎన్నుకొని 12 మందిని ఎవరి కనాను దేశానికి పంపించారు. కనాను దేశానికి 12 మంది పెద్దలేదారు. 40 రోజులు 40 దినాలు ఆ కనాను దేశం అంతా సంచరించారు. సంచరించి వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ దేశంలో పండిన పంటలు ఏమండి, ద్రాక్ష గెలలు, దానిమ్మ కాయలు, అంజూరం కాయలు ఏమండి, ఆ దేశంలో ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసుకుని కొంతమంది మోసుకుని వచ్చారు. వచ్చి మోషే దగ్గరికి వచ్చారు. మోషేతో చెప్తున్నారు, అయ్యా ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు. 12 మంది ఇదే మాట చెప్పారు. కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు బలవంతులు. వాళ్ళు బలవంతులు. మేము వాళ్ళ కింద ఏమంటే మిడతల్లాడున్నాం. వాళ్ళు అంత బలంగా ఉన్నారు. వాళ్ళ దేశము ప్రాకారం కలిగిన దేశం కనుక ఆ దేశంలోనికి మనం వెళ్ళలేము. ఏమండి, 10 మంది పెద్దలు ఒక మాట చెప్పారు. ఆ దేశము ప్రాకారం గల దేశం, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ బలవంతులు, నెఫీలీలు, వాళ్ళ కింద మనం దేనికి పనికిరాం అని 10 మంది చెప్పారు. 2 మనుషులైతే ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ దేవుడు వాళ్ళందరినీ మన చేతికి అప్పగిస్తాడు. మన వాళ్ళతో యుద్ధం చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం అని 2 మనుషులు అన్నారు. 2 గెలుస్తారా, 10 మంది గెలుస్తారా? ఆ 10 మంది చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలందరూ విని బోరున ఏడ్చారు. మేము ఐగుప్తు దేశంలో ఉంటే బాగుండేది, ఎంత దూరం తీసుకొచ్చి ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళ చేతిలో చచ్చిపోవాలా అని బోరున ఏడ్చారు. అక్కడున్న ఆ 2 మనుషులు యోసేపు, క్షమించాలి, యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరిని అక్కడున్న ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపడానికి ముందుకు వచ్చారు. వాళ్ళేమో దేవునితో సమాధానం పడ్డారు, వీళ్ళేమో భయంతో సమాధానం పడ్డారు.
వీళ్ళు భయపడి వాళ్ళకి ఎడితే చస్తాం అని అక్కడున్న వాళ్ళతో వ్యతిరేకం అయిపోయారు. కాబట్టి మోషేతోనూ అహరోనుతోనూ అక్కడున్న యెహోషువ కాలేబులతో ఏమంటే వీళ్ళు వ్యతిరేకం అయిపోయి వీళ్ళందరూ ఒకటైపోయి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. దేవుడు ఎవరిని వారి మధ్యలోకి వచ్చి కలుగు చేసుకునేంత పరిస్థితి వచ్చింది. ఎంతమంది అయితే కనాన దేశానికి మేము వెళ్ళము, అక్కడికి వెళ్తే మేము చస్తాం అని అన్నారో వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఇద్దరే కనాన దేశానికి వెళ్తారు అని చెప్పాడు. ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరు? యెహోషువ కాలేబు. వీళ్ళిద్దరే వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఏమండి ఆ అరణ్యంలోనే రాలిపోయి సమాధులు చేయబడ్డారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఆ అరణ్యంలో పుట్టిన పిల్లలు. ఏమండి వాళ్ళకి పుట్టారే పిల్లలు, వాళ్ళు వెళ్ళారు. అందుకని దేవునితో మనం సమాధానం పడితే మనం ఎలాంటి వాళ్ళతోనైనా సమాధానం పడగలుగుతాం. కానీ మనకి దేవుని మీదే నమ్మకం లేకపోతే ఇక మనం ఎవరిని నమ్మలేము. అందుకనే మనం చదువుతాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. మనం చదువుతున్నాం ఈ వాక్య భాగంలో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు ఏమంటే మన శత్రువులతో కూడా మనం సమాధానం పడటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. అసలు ప్రయత్నమే చేయకుండా భయపడతా ఉంటే ఏమండి అది పనికి రాకుండా పోతుంది, వ్యర్థమైపోతుంది. ప్రయత్నం అనేది ఉండాలి, ప్రయత్నం చేయాలి. ఏమండి సమాధాన పడటానికి ప్రయత్నం, మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు సహాయం దేవుడు చేస్తాడు. అది ముందు మన ప్రయత్నం మనం చేయాలి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకపోతే నువ్వు పరలోకి వెళ్ళవు. అది దేవుడు చెప్తుంది. పరలోకి వెళ్ళడు. సమాధానంగా లేనోడు పరలోకి వెళ్ళడు, పరిశుద్ధత లేనోడు పరలోకి వెళ్ళడు. అందుకని మన ప్రయత్నం మనం చేస్తే మనం వెళ్ళి సమాధానం పడుకుందాం. ఎదుటోడు సమాధానం పడవచ్చు, పడకపోవచ్చు. ఏమంటే నువ్వు వెళ్ళి బ్రదర్ నన్ను క్షమించు, నువ్వు నా వల్ల బాధపడ్డావు అని నువ్వు ఎవరినైతే బాధ పెట్టావు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడతానికి ప్రయత్నం చేసావు. వాడు నీతో కలవడానికి ఇష్టపడకపోతే దాన్ని మనం ఏం చెయ్యాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నీ ప్రయత్నం మనం చెయ్యి అని. మన ప్రయత్నం మనం చేయాలి. అంతే తప్పితే నేను వెళ్ళినా వాడు పలకనీయడం, నేను వెళ్ళినా నన్ను క్షమించడం, నేను వెళ్ళినా అనవసరం అనుకుని మనకు మనం అనుకుంటే అది వ్యర్థమే. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చేయి. అందుకని మనం ఇక్కడ చదువుతాం. ఏమంటే ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దాని సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. యేసయ్య చెబుతున్నాడు ఈ మాట.
ఉప్పు మంచిదే. ఏమండి? ఉప్పు మంచిదే, నువ్వు మంచోడివే. కానీ నీలో ఉన్న మంచితనం పోతే అది దాని అర్థం. నువ్వు మంచోడివే, నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు యథార్థవంతుడివే. నీలో ఉన్న ఆ యథార్థత పోతే, నీలో ఉన్న ఆ సారం పోతే, ఏమండి ఉప్పు ఇంకా దేనికన్నా పనికొచ్చిద్దా? ఉప్పు రుచిగల ఉప్పు అయితేనే నువ్వు కూరలో వాడతావు. ఏమండి ఆ ఉప్పు రుచి లేకపోతే కూరలో వేస్తారా? ఉప్పు సారం లేదండి, ఉప్పు దానిలో ఉన్న సారం అంతా పోయింది, మొత్తం ఉప్పే వాడుంది. ఆ ఉప్పు తీసుకెళ్ళి కూరలో వాడతారా? ఎందుకు వాడరు? దానిలో రుచి లేదు, దానిలో సారం లేదు, అంతా పోయింది. పేరుకు మాత్రం ఉప్పు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఆ ఉప్పు మనతో పోల్చాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల. ఆ ఉప్పులో ఉన్న సారం అంతా పోతే ఇంకా ఉప్పు దేనికి పనికిరాదు. నువ్వు మంచోడివే. ఏమండి నువ్వు మంచోడివే, కానీ నీలో మంచితనం పోతే నువ్వు దేనికి పనికిరావు. అది దేవుడు చెప్తుంది. మనం మంచోడమే, కానీ మనలో ఉన్న మంచితనం ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది? ఎదుటోడు నన్ను ఏమండి బ్రదర్ నేను ఎడలో తప్పు చేశానో నన్ను క్షమించు అన్నప్పుడు నేను క్షమించను. నేనెందుకు క్షమించాలన్నాడు చూడు. ఏమండి నేనెందుకు ప్రేమించాలన్నాడు చూడు. నేనెందుకు ఎలా అంటాడు చూడు. వాడు ఏమండి మంచి అనేది దేవుడు నీలో పెట్టాడు, నీలో సారాన్ని పెట్టాడు, నీలో మంచితనాన్ని పెట్టాడు, నీలో యథార్థత పెట్టాడు, నీలో పరిశుద్ధత పెట్టాడు, నీలో ఆ నీతి పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ నీతిని, ఆ యథార్థతను, ఆ పరిశుద్ధతను నీకని నువ్వే పోగొట్టుకుంటున్నావు. అందుకని నీలో ఉన్న నీతిని పోగొట్టుకోకు. అది పోయిందంటే మళ్ళీ రావాలంటే చాలా కష్టం. ఉప్పులోని సారం పోతే మళ్ళీ వచ్చిందా? కాదు. ఏం చేయాలా? ఉప్పుని ఏం చేయాలండి? కూర అంటారా? అందరా కూరలో అంటారా వీళ్ళు? ఏమండి కూరలో ఉప్పేదా? కూరలు వండేటప్పుడు, కూరలో ఉప్పేసేటప్పుడు ఆ ఉప్పులో సారా లేదు, లేదా కారం ఉంటుంది. కారంలో కూడా రకాలు ఉన్నాయి. మంచి కారం ఉంటుంది, రొట్టి కారం ఉంటుంది, కాబట్టి మంటమైన కారం కూడా ఉంటుంది. కానీ మన కూరలో ఏ కారం వేయాలి? మంచి కారమే వేయాలి. గుడ్డు కారం కూడా వేయాలి. కాబట్టి గుడ్డు కారం అయితే ఇంకా మంట ఎక్కువ ఉంటుంది. అసలు మంటమైన కారం అయితే అసలు రుచి ఉండదు. అంటే ఆ కూరలోకి ఎంత వేయాలో అంత వేయాలి. దానిలో సారం లేకపోతే దాన్ని ఏం చేయాలి? పడేయాలి. పడేసి మళ్ళీ మంచి ఉప్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు దేవుడు మనల్ని పడేయాలా? పడేయాలి మనల్ని మనం పడేయలేదుగా. అందుకని మనలో కాబట్టి ఆ సారాన్ని మనం పోగొట్టుకోకూడదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది పోగొట్టుకోకూడదు. నీలో ఉన్న నీతి పోతే, నీలో ఉన్న యథార్థత పోతే, నీలో ఉన్న పరిశుద్ధత పోతే మళ్ళీ రావడం కష్టం. అది రాలేదు, అది సంపాదించుకోలేదు. నీలో ఉన్నప్పుడే దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు. అందుకనే మనం దశలోనిలకు రాసిన పత్రిక, దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు
తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నారు. ఇక్కడ స్పష్టంగా రాశాడు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికే నువ్వు పిలువబడ్డావు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక నా దగ్గరకు వచ్చే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుణ్ణి ఆరాధించే మనం ఏమండి ఎంతగా ఆరాధిస్తున్నావు? దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు కనుక ఆ నీతి, ఆ యథార్థత, ఆ పరిశుద్ధత నీకు కూడా ఇచ్చింది, నీలో కూడా పెట్టాడు. కానీ నీవేమనుకుంటున్నావు? నేను నీతిమంతుడిని కాదు, నేను పరిశుద్ధుడిని కాదు, నేను యథార్థవంతుడిని కాదు అనుకుంటున్నా. ఏమండి అలా అనుకొని మీలో ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, ఉపేక్షించువాడు, నిరాకరించేవాడు మనుషుని కాదు దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమండి మళ్ళీ చదువుతండి, పరిశుద్ధులకుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటం పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడే. నువ్వెవరిని విడిచిపెడుతున్నావు? మనుషులను కాదు, దేవుణ్ణే విడిచిపెడుతున్నావు. అందుకనే దేవునితో సమాధాన పడేవాడు అందరితో సమాధాన పడతాడు. ఏమండి ఈ లోకంలో మనుషులందరితో ఎంతమంది సమాధానం పడగలరు? నువ్వు దేవుని పక్కన పెట్టు, నువ్వు మనుషులతో ఎంతమందితో ఈ లోకంలో సమాధానం పడగలవు? ఏమంటే ఒకడు, లేకపోతే ఇద్దరు, లేకపోతే ముగ్గురు, ఎవరో ఎందుకు? మన కుటుంబాన్ని మనం చూసుకుందాం. మన కుటుంబంలో మనం ఎంతమందితో సమాధానం కలిగి మాట్లాడగలం? మన కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారండి, నలుగురు అక్కచెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళతో అందరితో మనం ప్రేమగా మాట్లాడతాం. అందరితో మాట్లాడాం. ఎందుకంటే ఒక్కొక్కడు మనకి ఎవరి కోపం తెప్పించేవాడు అంటారు, ఒక్కొక్కడు మనల్ని ప్రేమించేవాడు అంటారు, ఒక్కొక్కడు మనల్ని అసహించుకునేవాడు అంటారు. ఏమండి అప్పుడు మనం ఎవరిని ప్రేమిస్తాం? ఎవరితో మాట్లాడతాం? నిన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళతోనే మాట్లాడతాం. నిన్ను ఎవరు పలకరిస్తారో వాళ్ళనే పలకరిస్తాం. అది సమాధానంగా అవదు. సమాధానం అది ఎప్పటికీ అవ్వదు. నిన్ను పలకరించకపోయినా, నిన్ను ప్రేమించకపోయినా, నీ మీద ద్వేషం పెట్టుకున్నా మనం సమాధాన పడాలి. మన కుటుంబంలోనే మనం సమాధాన పడలేకపోతే ఇంకా బయట సమాధాన పడతాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, ఉపేక్షించేవాడు మనుషుని కాదు, నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను దేవుణ్ణే నువ్వు వదిలేస్తావు. కనుక మనం దేవుణ్ణి వదలద్దు. మనం దేవుణ్ణి విడిచిపెట్టామంటే ఏమండి మనం దేనికి పనికి రాకుండా పోతాం. మనలో ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుడు ఉండాలి. మనలో దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా ఏమండి ఎన్ని ఉన్నా సొన్నే. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఇంకా కొంచెం కిందకు వస్తే ఒక మాట ఉంటారు. మూడవ వచనం చదువుతుంది, మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధుడిగానే ఉండాలి. నీలో ఉన్న పరిశుద్ధత ఎప్పుడు పోతుందంట? మనలోనికి ఎప్పుడైతే పాపం వస్తుందో. ఏమండి మనలోనికి పాపం వస్తే మనలో ఉన్న పరిశుద్ధత పోతుంది. పాపం. ఇంకా కొంచెం కిందకు వస్తే ఇంకా మంచి మాట ఉంటుంది.
ఏమండి అక్కడ మనం చదివే ప్రతి మాట ఏమండి మన గురించి దేవుడు చెప్తా ఉంటాడు. అందుకని మనం ఒక్కటే నేర్చుకోవాలి. మీరింటికి వెళ్ళాక 1 నుంచి 9 వచ్చిన చదవండి. ఏమండి అక్కడ చాలా మాటలు రాశారు, చాలా మాట. అందుకని మనము పరిశుద్ధత కలిగి జీవించడానికే మన ప్రయత్నం. ఏ రోజుకి ఆ రోజు పరిశుద్ధుడు ఏమండి పరిశుద్ధత పోకుండా తనను తాను కాపాడుకుంటూ బ్రతకాలి. అందుకనే మన మత్తయి సువార్త చదివితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీవు పరిశుద్ధుడు అయితే, నీవు యథార్థవంతుడు అయితే, నీవు నీతివంతుడు అయితే నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకపోతే హృదయంలో పాపం పేరుకుపోతుంది. అది మనం ఆహారం ఎందుకు తినాలి? ఏమండి భోజనం ఎందుకు చేయాలండి? భోజనం ఎందుకు చేయాలి? బ్రతకటానికి. అంతేనా? ఆహారం బ్రతకటానికి తినాలి. ఏమండి ఆహారం ఏమండి 2 రోజులు తినకపోతే మనిషి బ్రతకడా? భోజనం 2 రోజులు చేయలేదండి, మనిషి బ్రతకడా? బ్రతకదాడుగా. కానీ 2 రోజులు భోజనం చేయకపోతే మనిషికి ఏమనిపించింది? మన ఆహారం తినేది ఎందుకు? నీరసం వచ్చిందని, బలహీనత వస్తుందని, అనారోగ్యం వస్తుందని. ఏమండి మనకి బలహీనతలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, సమస్యలు వస్తాయి అని మనం ఏ రోజుకి ఆ రోజు ఏమండి ఆహారాన్ని తింటున్నాం. బ్రతకటానికి కాదు. ఏమండి తినకపోతే పడిపోతామని, తినకపోతే రోగులు అవుతామని, తినకపోతే ఏమండి తొందరగా చచ్చిపోతామని. అలాగే నీ హృదయాన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు శుద్ధి చేసుకోకపోతే అది పేరుకుపోతుంది. అది పేరుకుపోయి 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 ఏమండి తన పనికి రాకుండా పోతాం. అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే నీకు దేవుడు కనబడతాడు. దేవుడు కనబడతాడు. మన హృదయం శుద్ధి లేనంత కాలం దేవుడు కనబడ్డాడు, దేవుని కార్యాలు కనబడు. ఆ ఇజ్రాయేల్ గోత్రిక పెద్దలు 10 మంది ఏమండి అక్కడున్న భయాన్ని చూశారు కానీ దేవుడిని చూడరు. కానీ అక్కడున్న ఆ 2 పెద్దలు దేవుడిని చూశారు కానీ వాళ్ళకి భయం కనపడదు. నీలో హృదయ శుద్ధి ఉంటే నీలో దేవుడు కనపడతాడు, నీలో దేవుడు ఉంటాడు. ఏమండి ఎలాంటి కష్టమైనా నువ్వు భయపడవు, దిగులు పడవు, బాధపడవు. ఎందుకు? నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలీయులను కాపాడేవాడు ఉనకడు. నీకెందుకు ఇంకా భయం? ఆ వాక్యం నీలో ఉంటే నీకు ఇంకా భయం వస్తుంది. ఇశ్రాయేలీయులను ముట్టేవాడు నా కనుగుడ్డిని ముట్టుతాడు. నీ కనుగుడ్డిని నువ్వే ముట్టుకోలేవు. ఎందుకు? వాడికి వెళ్ళేసరికి కళ్ళు రెప్పబడుతుంది. అలాంటిది దేవుడు నిన్ను ఎలా వదిలేస్తాడు? దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు? కానీ మనకు తెలియటం లేదండి. వాక్యాలు చదువుతున్నా కానీ ఆ వాక్యం మనలో లేదు. అందుకని హృదయ శుద్ధి అనేది రోజు చేసుకునే పని, రోజు చేయాలి. నీ హృదయాన్ని రోజు కడుక్కోవాలి. నీ శరీరాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎలా కడుగుతూ ఉంటామో, ఎలాగ దాన్ని నింపుతూ ఉంటామో అలాగే నీ హృదయాన్ని కూడా రోజు శుద్ధి చేసుకుంటూ ఉంటే రోజు నీకు దేవుడు కనపడతాడు, రోజు నీకు ధైర్యంగా ఉంటాడు, భయపడదు. హృదయ శుద్ధి కనుక లేకపోతే
వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 21:27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనది ఏదైనానో అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలో ప్రవేశింపనే. స్పష్టంగా రాశాడు అక్కడ. కాబట్టి స్పష్టంగా గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ముందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనది పనికి మాలినది పరలోకంలోనికి అనలేదు. కాబట్టి అసహ్యమైనది అసహ్యమైనది పరలోకంలోనికి వెళ్ళలేదు. అబద్ధమైనది పరలోకంలోనికి వెళ్ళలేదు. ఏమంటే అసహ్యమైనది వెళ్ళలేదు. అసహ్యంగా నువ్వు రోడ్డు మీద పేడదొరికి ఇంట్లోకి వెళ్తావా? ఎందుకు వెళ్ళావు? ఇంట్లోకి వెళ్తే ఇల్లంతా పేడాల్సి వచ్చింది. అలాగే మనలో పాపం అంటే పాపం మనల్ని పరలోకంలోనికి చేర్చదు. అబద్ధము, మోసము, దొంగతనము, నరహత్య, కోపము, వ్యభిచారము, దొంగతనాలు ఇవేవి ఏమంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము, ప్రవేశించలేము. కానీ ఏం ప్రవేశిస్తే హృదయ శుద్ధి గలవారు ప్రవేశిస్తారు, పరిశుద్ధులు ప్రవేశిస్తారు, యథార్థవంతులు ప్రవేశిస్తారు, దేవునితో నడిచే వాళ్ళు ప్రవేశిస్తారు. ఎవరి ప్రేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో వాళ్ళే పరలోకంలో వెళ్తారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడదో వాడు పరలోకానికి వెళ్ళలేదు. కనుక ఇప్పటికైనా మనం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు నీలో సమాధానాన్ని పెట్టాడు, దేవుడు నీలో పరిశుద్ధతను పెట్టాడు. నీవు ఉప్పు సారము కలిగి బ్రతికితే ఏమండి నీవు నిత్యరాజ్యానికి వెళ్ళగలుగుతావు. నీలో ఆ సారం పోతే నువ్వు పడేయబడతావు కానీ పరలోకానికి వెళ్ళలేవు. కనుక ఎప్పటికైనా దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనతో చెప్తున్నాడు, అందరితో సమాధానంగా ఉండడానికి, అందరితో మన వంతు మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండటానికే పిలువబడ్డావు. నువ్వు అపవిత్రుడిగా ఉండటానికి దేవుడు ఇష్టపడతలేదు. నీవు అసహ్యుడిగా ఉండటానికి దేవుడు ఇష్టపడతలేదు. నీవు అపవిత్రుడిగా ఉండటానికి దేవుడు ఇష్టపడతలేదు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇప్పటికైనా యేసయ్య నేను పరిశుద్ధుడిగానే బ్రతకాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయి. ప్రతిరోజు అయినా నన్ను నేను ప్రభువా శుద్ధి చేసుకోవడం నాకు నేర్పించు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచబడేవారు ధన్యులు. నాయనా మమ్మల్ని మేము ప్రభువా ప్రతి దినం మీ పాదాలు పట్టుకొని నీ రక్తంలో కడగబడినట్లు మాకు సహాయం చేయండి నాయన, సహాయం చేయండి ప్రభువా. ఉప్పు నిస్సారమైతే అది పనికి రాకుండా పోతుందని సెలవిస్తున్నాను ప్రభువా. మీరు మాలో ఇంకా సారాన్ని ఉంచారు కాబట్టి మేము నిస్సారంగా లేము ప్రభు. ఇంకా మాలో సారం ఉంది, ఇంకా మాలో జీవం ఉంది. నాయన మాకు సహాయం చేయండి ప్రభువా, మాకు సహాయం చేయండి. మహాపరిశుద్ధుడు అయినా మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు
వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలా ఈ రాత్రి కాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు వందనాలు. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నం చేయమంటున్నారు ప్రభువా. ఆయన మేమందరితో సమాధానం కలిగి అందరితో పరిశుద్ధత కలిగి జీవించినట్లు మాకు సహాయం చేయండి. మాకు సహాయం చేసే దేవుడు నీవే ప్రభు. నీ వైపు చూస్తున్నా తండ్రి. మాలో ఉన్న ద్వేషాన్ని, మాలో ఉన్న మత్సరాన్ని, మాలో ఉన్న పాపాన్ని ఈ రాత్రి కాల సమయంలో మీ పాదాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. యేసయ్యా, మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించు. మాలో ఉన్న పాపం అంతా తీసివేసి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా మీరు చేయండి ప్రభు. ఇక ఇది మొదలుకొని మా మరణాంతము వరకు ఆయన మేము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థులుగా బ్రతుకున్నాము. మా పేర్లు జీవన గ్రంథంలో రాయబడి ఉన్నవని ఆయన గుర్తెరిగి తండ్రి, మేము నిత్య రాజ్యానికి వారసులమని గుర్తెరిగి ఈ లోకంలో బ్రతికినంత కాలం నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, పరిశుద్ధులుగాను బ్రతుకున్నట్టు మీరే మాకందరికీ సహాయం చేయాలి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలు సకల పరిశుద్ధులను సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ